1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకై నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేఖనాలను బట్టి చూస్తున్న మాటలో, పూర్వము నేను హింసకుడిని, హానికరుడును, దూషకుడును అయినను నా యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ స్థితిలో నేను నడిపించబడుతున్నానంటే, నేను దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకిగా మార్చబడిన వాడిని, హానికరుడును, ఒక కరుడు కట్టిన వ్యక్తిని నేను. పూర్వస్థితి, ఆ పూర్వస్థితిలో తన జీవితంలో నడిపించబడినంత హానికరమైన స్థితి, దోషకుడు, హానికరుడైన వాడే. ఆ స్థితిలో ఉన్నా కానీ దేవుడు పిలుచుకుని తన పరిచర్య కొరకు నియమించుకొని నమ్మకమైన వాడిగా ఎంచుకున్నందుకు మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పూర్వస్థితి ఎలా ఉంది? పూర్వస్థితి మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడి ఉంటామో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన మోసకరమైన దురాశల చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, పూర్వము దోషకుడిని, హానికరుడును, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన వాడు నన్ను ఒక పరిచర్యకి నమ్మకమైన వాడిగా ఎంచుకున్నందుకు ఆయన యందు బలపరచబడిన ఆయన యొక్క బలము చేత ఆయన యొక్క సన్నిధిలో నేను యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఇతని జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే, ఈ ప్రజలకు, దేవుని ప్రజలను ఆటంకపరిచిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇతని యొక్క స్థితి అంతకు ముందు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడైతే అపోస్తులైన పౌలుగా మార్చబడిన తర్వాత ఇతని జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. అంతకు ముందు స్థితి, అతని పేరు సౌలు. ఆ సౌలుగా జీవిస్తున్న జీవితం ఎలాంటిదంటే, ఒక కరుడు కట్టిన హంతకుడుగా మార్చబడిన వ్యక్తి యొక్క సౌలు గారు. ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్టెఫెన్ దేవుని కొరకు నిలబడిన వ్యక్తిని అక్కడ చంపడానికి ఇతను కూడా సహకరించిన వ్యక్తి. అంటే దేవుని కొరకు నిలబడిన ఒక వ్యక్తిని చంపడానికి కారణమైన వ్యక్తి, దేవుని ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఆటంకపరిచే వ్యక్తి. ఇతని స్థితి, ఇతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రజలను ఎక్కడైతే ప్రజలు వారు గుమ్ముకూడుతున్నారో ఆ ప్రజలందరినీ ఆటంకపరిచే వ్యక్తి ఈ యొక్క సౌలు గారు. ఈ సౌలుగా తన జీవితంలో నడిపించబడుతున్నాడు. స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితంలో ఒకనామ దినాన దేవుడు దర్శిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకనామ దినాన దేవుడు దర్శిస్తున్నాడు. అతనితో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమర్చుతున్నాడంటే, అతని యొక్క స్థితి దేవుని ప్రజలను వీక్షిస్తున్నాడు కనుక ఒక మాట అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని పుట్టిన వాడు నాకు అనుకుంటున్న వస్తున్నాడు. అంటే దేవుని ప్రజలైతే ఏ విధమైన
అయితే ప్రభువైన యేసుక్రీస్తు కూడా సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవేలా నన్ను హింసిస్తూ ఉన్నావు అంటున్నాడు. నీవెవరంటే నేను క్రీస్తుని అంటున్నాడు. అదే స్థితిలో అదే జీవితంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతనితో మాట్లాడిన తర్వాత ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి తన కన్నులు కనబడని స్థితి కలిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తి ఆ ప్రదేశంలో పడి ఉన్నాడు. అయితే ఆ యొక్క ప్రాంతంలో ఒక సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఈ అననయ్య అనే సేవకుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు పలానా ప్రాంతంలోకి వెళ్ళి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేసి అతని స్థితిని బట్టి అతని లేవనెత్తాలి అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం, తెలిసిన వాళ్ళు చదువుకుందాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తరపువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపల వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వలన వీటిని ఇక్కడ అంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి చూస్తున్నాడు, దేవుడు తన దర్శనమందు తనకు కనబడుతున్నాడు. ఈ యొక్క అననీయ అనే ఒక శిష్యుడికి, ఈ శిష్యుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు పలానా ప్రాంతంలో అక్కడ ఈ యొక్క సౌలు ఆ ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, ఒక నీ ఇంట ఉన్నాడు కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి వాని కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆ యొక్క వ్యక్తి కొరకు చేతులు పెట్టి ప్రార్థన చేయి అనే విధంగా ఆ యొక్క వ్యక్తితో చెబుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి స్థితి ఆ సౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని గురించి ఇతడు తెలుసుకున్నాడు. అయ్యా, ఇతడు నీ పరిశుద్ధులకు ఆటంకపరిచి అభ్యంతరపరిచి అనేక మందిని హింసించిన వ్యక్తి అయ్యా అంటున్నాడు. ఎంతో కీడు తీసుకొచ్చాడు ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు. ఇంకా చదువుకుంటే కిందకి 15వ వచనం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న సాధనం ఈ యొక్క వ్యక్తి. ఇతడు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట నిలబడవలసిన వచ్చే సమయం ఒకటి వస్తుంది. ఇతడు నా కొరకు నిలబడిన సాధనము, ఇతడు నా కొరకు ఎంతగా త్యాగం చేస్తాడో మీ జీవితాల్లో తర్వాత తెలుసుకుంటారు. అందుకే ఆ యొక్క వ్యక్తిని అంటున్నాడు, సాధనముగా ఏర్పరచబడిన వ్యక్తి, నీవు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచు అని అననీయతో చెబుతున్నాడు. వెళ్ళి అక్కడ వ్యక్తితో తన స్థితిని బట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం అక్కడ అతడు స్వస్థత పొందుకొని అతడు ఆనాటి నుంచి తన జీవితంలో రక్షణ పొందినవాడే, బాప్టిజము పొందినవాడే, తన స్థితిని మార్చబడింది. అప్పుడే సౌలు పౌలుగా మార్చబడ్డాడు.
ఈ యొక్క సౌలు స్థితి ఎలాంటిదంటే పూర్వము, ఈ యొక్క అపోస్తులైన పౌలు అంటున్న మాట, ఇప్పుడు నేను పూర్వము దోషకుడిని, హింసకులను హానికరులైన నన్ను పరిచర్యలకై నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ యేసుక్రీస్తులకు నేను కృతజ్ఞుడనై జీవిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీవితం కృతజ్ఞత ఎంత ఉందో తెలుసా? ఒకసారి చదువుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్ని మరణాలు పొందినాడు? ఒకటి తక్కువ 40. ఇప్పుడు ఏం చేశాడు? 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్ష్యం చెబుతున్నాడు కదా, నేను ఎన్నుకున్న సాధనం, నేను ఏర్పరచుకున్న సాధనం ఇది. ఈ సాధనం ఎలాగుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తులకు మాదిరిగా తన జీవితాన్ని త్యాగం చేసి 4 గంటలుగా తన జీవితంలో దేవుని కొరకు నిలబడిన వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో, తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఎంత కృతజ్ఞత ఉన్నదంటే దేనికైనా తన జీవితాన్ని త్యాగం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతనికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు ప్రేమను విడిచిపెట్టట్లా, కృతజ్ఞుడై జీవిస్తున్నాడు. తన జీవితంలో ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితి కలిగి ఉంది. ఆ కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో నడిపించబడుతున్నాడు. ఎంతగా అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వస్త్రహీనత వచ్చినా, ఎంతగా తన జీవితంలో అనేకమైన ఆపదలు వచ్చినా దేవుని ప్రేమలో తన జీవితంలో కృతజ్ఞత పూర్వకమైన స్థితిలోనే నడిపించబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఉంటుందంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్నుకున్న సాధన ఎలా ఉందంటే ఊహించలేనిది. ఇతడు ధృవీకరించబడిన ఇతని స్థితి యోగ్యుడు కాదు, దేనికి ఈ పరిచర్యకి యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తి. దేవుడు ఎన్నుకొని తన జీవితంలో ఎంతగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఈ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇతను అంటున్న మాట ఒక ధైర్యంతో ఒక మాట చెబుతాడు. ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత ధైర్యం చేశారు. మొదటి స్థితి ఏమిటి? సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్న జీవితాలలో ఎంతమందిని హింసించేవాడుగా, ఎంతమందిని బాధపరిచిన వాడుగా, ఎంతమందిని అనేకమైన హేళన చేస్తున్న వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి ఒక పరిశుద్ధుడిని చంపడానికి ఏకీభవించిన వ్యక్తి యొక్క వ్యక్తి సౌలు గారు. కానీ ఇప్పుడు తన జీవితంలో ఒక మార్పు కలిగింది. ఒక మార్పు తన జీవితంలో కలిగించిన దాన్ని బట్టి అప్పుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దినం మీతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే గ్రంథం మాట, మునుపుట వాటిని మీరు
చేసుకొనకుడి, పూర్వకాలపు పూర్వ సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ నేను ఒక చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవలను కలగ చేయుచున్నాను, ఎడారి నదులు పాల చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారి నదులను కలుగు చేయుచున్నాను. అడవి చెట్టులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించబడిన జనులు నాకు స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పరచబడిన వాడి యొక్క వ్యక్తి ఇక్కడ అంటున్నమాట, నేను నిర్మించుకున్న జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. నా స్తోత్రమును ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే మునుపుట వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి, పూర్వ సంగతులను జ్ఞాపకం చేసుకోనకుడి. ఎందుకంటే వాటి విషయాలలో మీరు మోసకరమైన స్థితిలో నడిపించుకున్నారు. ఇప్పుడైతే నవీన స్వభావం ధరించుకున్నారు కనుక క్రీస్తు పోలికగా మీరు నడిపించబడుతున్నారు. మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భయభక్తులు కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన మన జీవితాలు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ ఒకటి చేస్తున్నాను, ఇది ఇప్పుడే మనిషి ఉన్నది. హల్లెలూయా. మన జీవితాల్లో ఇది మనిషి ఉన్నది. ఎప్పుడో మన జీవితాలు ఏదో స్థితిని బట్టి మనం అంతమయ్యే పరిస్థితిలో మన జీవితాలు ఉన్న దేవుని ప్రేమ మరలా ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి పిలుచుకుని ఎంతగా మన జీవితాల్లో కీడుని అనుభవించవలసిన పరిస్థితుల్లో ఉన్న దేవుని ప్రేమ చేత మనల్ని కీడులో నుంచి దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో శాపగ్రస్తమైన స్థితి, పూర్వ స్థితి అయినను దేవుని యొక్క ప్రేమ ఏ స్థితిలోనికి తీసుకొచ్చిందంటే ఒక దీవెనకరమైన వారిగా మార్చబడడానికి, ఒక దీవెనకరమైన వారిగా అనేక మందికి మనం జీవితాలను ఒక సాక్ష్యముగా మనల్ని నడిపించడానికి కారణమైంది కదా. అయితే ఈ దినములో మీతో మాట్లాడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న దినాలలో తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు నన్ను నమ్మకమైనవిగా ఎంచినందుకు ఇప్పుడు క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై జీవిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయా? ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితి నీ జీవితంలో నడిపించబడుతుందా? ఈ చివరి దినాలలో మనం ఉన్నాము. ఈ యొక్క 2025 సంవత్సరము డిసెంబర్ నెలకు వచ్చాము. ఈ నెలలో మన జీవితాల్లో చేసిన మేలును బట్టి ఇంతవరకు మన జీవితాల్లో అనేకమైన మేలులను అనుభవించాం. మన జీవితాల్లో ఆర్థిక పరిస్థితులే కానీ, మన యొక్క శరీర రోగ బలహీనతలే కానీ, మన యొక్క స్థితిని బట్టి మానసికంగా కృంగిపోయిన జీవితాల్లో అనేక పర్యాలు లేవనెత్తాడు కదా. గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్న దేవుడు తన ప్రేమ చేత నిన్ను ఆ గుండె చెదిరిన దాని నుంచి కూడా ఆయన తన జీవితంలో ఏ విధంగా నీ కోసం త్యాగం చేసిన దాన్ని బట్టి నీలో ఎలాంటి ఆ రోగములు ఉండకూడదని సమస్తము నీ కొరకు అప్పగించుకున్నాడు కదా. ఆ పరిస్థితిని బట్టి ప్రతి విడుదల కలుగు చేసి ఈ దినం వరకు నడిపించాడు కదా. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నడిపించాడంటే ఎంత గొప్ప ధన్యత మనకి. ఎంతో మంది మనం చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ ఏ విధమైన స్థితిలో సజీవ దహనమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. దేనికి పనికిరాని పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నా కానీ ఆయన ప్రేమ చేత మనలో ఒక పిలుచుకొని ఒక ఎన్నుకున్న సాధనముగా ఒక మోషే ఒక ఏ విధమైన స్థితిని బట్టి అపోస్తలుడైన పౌలు గారిని ఎన్నుకున్న విధముగా మనలో కూడా ఎన్నుకున్నాడు కదా. అతని స్థితి అన్ని జనులకి మధ్యను రాజుల ఎదుటను నిలబడవలసిన సాధనముగా మార్చబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అంతకు ముందు స్థితి, పూర్వ స్థితి, ఆ యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఒక మోసకరమైన జీవితము, అనేక మందికి ఆటంకపరిచిన వ్యక్తి, అనేక మందిని హత్య చేసిన వ్యక్తి,
అనేక మంది పరిశుద్ధులను చంపే విధంగా సహకరించిన వ్యక్తి. దేవుని ప్రేమ చేత మనల్ని పిలుచుకున్న పిలుపు ఎలాంటి మాట్లాడతాడు దేవుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచును ఉండుదానా నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను ఎలా తన యొక్క రెక్కల కిందకు చేర్చుకోవాలని చూస్తుందో అలాగే నేను ఈ పిల్లలను ఎన్నో మార్లు చేసుకోవాలని ఉంటిని కానీ మీరు విననొల్లకపోతిరి. ఇదిగో జ్ఞాపకం చేసుకుంటారు. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను ఏ విధమైన స్థితిలో తన రెక్కల కిందికి దాచుకుంటుందో, తన కోడి పిల్లలను ఏ విధంగా తన యొక్క స్థితిని బట్టి తన రెక్కల కింద కాపాడుకుంటుందో, అలాగే నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని కానీ మీరు విననొల్లకపోతిరి అంటున్నాడు. ఎంత బాధాకరమైన స్థితి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంటున్నమాట. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. మనం ఏ విధంగా ఏ స్థితిలో నడిపించుకుంటాం? యెరూషలేమా అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన వారిని, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఎన్నో పర్యాయాలు నీతో మాట్లాడుతుంది కానీ నువ్వు విననొల్లకపోతివి. 22వ అధ్యాయం 21వ వచనం. 8వ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమ కాలంలో నీతో నేను మాట్లాడితిని కానీ నేను వినని నువ్వు నీ వంటివి. నా మాట వినకపోవట నీకు బాల్య దినం నుంచి వాడుగా. బాల్య దినము నుంచి నీకు వాడుగా. క్షేమ కాలంలో నీతో మాట్లాడితిని అయినను నీవు నా మాట వినని నీ వంటివి. ఇది నీ జీవితంలో చిన్ననాటి నుంచి బాల్య దినం నుంచి ఇది వాడుకగా మార్చబడింది. ఇక్కడ అంటున్న మాట కూడా అదే. కోడి తన పిల్లలను ఎలాగ చేర్చుకోవాలని ఎన్నో పర్యాలు ఎదురు చూస్తున్నా, ఈ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఆశపడుతున్నా విననొల్లకపోతిరి. దేవుడు మనతో మాట్లాడడం ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. ఇంత వాక్యం అంతకు ముందు లేదు, ఆది కాలంలో ఉన్న వారికి లేదు. కానీ వారి జీవితాలు పరిశుద్ధపరచుకుంటూ తమ జీవితాలు నడిపించబడ్డారు. హల్లెలూయా. వారి జీవితాల్లో ఎలాంటి ఈ మాటలు లేవు, ఇలాంటి ఈ యంత్రాలు ఏమి లేవు వారికి. కానీ వారి జీవితాలను వారి యొక్క స్థితిని బట్టి పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవునికి విరోధిగా ఎలా మార్చబడుతున్నా అంటున్నాడు. ఏడాది వాక్యం ధర్మశాస్త్రమే దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటల చేత వారి జీవితాలు ఆ యొక్క స్థితిని బట్టి వారితో ప్రకటన చేసిన పరిస్థితులే కనపడాలి. కానీ దేవునిలో వారు నిలబడి శ్వాసంతో కొనసాగించబడ్డారు కనుకనే వారి యొక్క స్థితులను బట్టి దేవుడు తగిన సమయాలన్నింటినీ హెచ్చింపజేసుకుని వారి జీవితాన్ని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి గుండెలతో వేయబడ్డాడు, ఒకసారి దాసుడిగా అమ్మేయబడ్డాడు, ఒకసారి శరసాలలో వేయబడ్డాడు, ఒకసారి
ఒకసారి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే రాజు గల తన జీవితంలో ఎదుట నిలబడినవలసిన పరిస్థితి, ఒక దోషిగా నిలబడవలసిన పరిస్థితి. అయినా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉండి ప్రతి దానిలో విజయమును కలుగ చేసుకుంటూ వచ్చాడు. యేసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యేసేపు గారి గురించి ఒక గొప్పగా ఒక మాట ఉంటుంది. ఏమిటంటే అంత్య దినములలో తనకు కలిగిన వారితో అంత్య దినములలో ఒక మాట చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆదికాండంలో 49వ అధ్యాయము ఆ మొదటి వచనంలో చదువుకుంటే, ఆదికాండం 49వ అధ్యాయము ఆ మొదటి వచనం చదువుకొని, యాకోబు పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవము సంగతులు మీకు తెలియజేసేదను. చాలు జ్ఞాపకం చేసుకుంటే అంత్య దినములలో సంభవించే సంగతులు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ గొప్పగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యేసేపు గారు. ఇతని స్థితి ఎలా ఉందంటే యేసేపు ఫలించడి కొమ్మ. ఈ కొమ్మ తన స్థితిని బట్టి గోడల మీదకి వ్యాపించి 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 తన స్థితిని బట్టి అది గొప్పగా చేయబడింది. హల్లెలూయా. మన జీవితాలను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అసలు అతను జ్ఞాపకం చేసుకుంటే అతను ఒక కలగన్నాడు చిన్ననాటి. ఆ చిన్ననాటి కళ తర్వాత అతడు ఒక స్థాయిలో నిలబడినప్పుడు తనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అతని జీవితంలో దేవుని ఎదుట కృతజ్ఞతమైన పూర్వకమైన స్థితి కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి దానికి నీకు ఇచ్చిన ఒక ధన్యత ఏమిటంటే స్తుతి. ఇంతకన్నా ఇంకేమీ లేదు. ఒక భక్తుడు రాశాడు ఏమని నడతాడు కదా, ఆనందపడ్డాడు. పొట్టేళ్లను వేలాది పొట్టేళ్లను ఇచ్చిన చాలునా అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా తన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఒక కృతజ్ఞత పూర్వకమైన మాట మాట్లాడుతున్నాడు. ఈ అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నేను దోషములని హానికరులను హింసకులనైన నన్ను తన పరిచర్య కొరకే నియమించుకున్నాడు కనుక ఇప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీకు ఇచ్చిన ధన్యత, నీకు ఇచ్చిన భాగ్యము, పూర్వస్థితి ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు నీతో మాట్లాడుతున్న మాటని నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావో ఇప్పుడైతే దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క స్థితిని బట్టి సజీవులుగా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకన్నా భాగ్యం ఉందని ఇంతకన్నా ధన్యత ఏముంది? సజీవులుగా ఉన్నాం కనుక నేను దేవుని సన్నిధిలో ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితి మన జీవితంలో ఉండాలి. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతను తన స్థితిని బట్టి ఒక మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ యొక్క మరణ పడకలో తన జీవితాన్ని నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఒక సేవకుని ద్వారా అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు వెళ్ళి ఆ ప్రదేశంలో అతను మరణకరమైన రోగం ఒకటి కలిగింది, ఇక మరణిస్తావు, ఇక నీ ఇంటిని చక్క పెట్టుకో అని చెప్పమంటున్నాడు. ఆ యొక్క ఏషియా ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఆ యొక్క హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాతో మాట్లాడుతున్న క్షణమును బట్టి ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క వ్యక్తి వెళుతున్న నడిమి శాలకి వెళుతుండగానే ఇతడు తన జీవితంలో గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచితో ప్రభుత్వం నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సన్నిధిలో నేను ఆరాధించుకున్నాను,
ఒకసారి నేను ప్రభుత్వ జ్ఞాపకం చేసిపోయాను. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే చివరిలో అంటున్నాడు ఈ మాటలే, సజీవులు సజీవులు స్తుతించదు. మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదును. సజీవులు సజీవులే కదా నేను స్తుతించదును. ఈ దినమున 18వ వచనం. పాతాళములో నీకు స్తుతి కలుగును. వృత్తి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు. ఆమేన్. హల్లెలూయా. వృత్తి చెందిన వారు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేరు. పాతాళమున ఆయనకి స్తుతి కలగదంట. ఇంకా సమాధిలోనికి దిగిన వారు ఆయన సత్యాన్ని ఆశ్రయించలేరు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను కనుక నేను నీ సన్నిధిలో స్తుతించుచున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీకు ఇచ్చిన ధన్యతను బట్టి, నీకు చేసిన మేలును బట్టి నీవు కృతజ్ఞత పూర్వకమైన స్థితి నీలో ఉందా లేదా? ఒక మాట అంటాడు, కృతజ్ఞత లేని హృదయము అంధకారమయము. ఈ కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో అంతా చీకటిమయమైన పరిస్థితి కలుగుతుంది. ఈ చీకటి సంబంధమైన పరిస్థితులకి వెళ్ళే పరిస్థితి మనలో ఎందుకు ఉండాలి? మనకిచ్చిన ధన్యత, మనకిచ్చిన ఈ ఆయుష్, మనకిచ్చిన ఏ విధమైన స్థితిలో హిజ్కియాని నడిపించి రక్షించాడో అతని ద్వారా ఆ ప్రాంతం అంతటా రక్షించబడింది. అతని ద్వారా అతనికి కలిగిన సమస్తము కాపాడబడింది అంటుంది. ఇతనికి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చనిపోవలసిన వ్యక్తి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ఆయుష్ ఇచ్చినప్పుడు తనతో మాట్లాడుతున్నాడు. తన యొక్క వ్యక్తి తన జీవితంలో దేవుని ఎదుట తన స్థితిని బట్టి మాట్లాడుకుంటున్నాడు. వృత్తి నీకు స్తుతి పలకదాయా? పాతాళము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లింపరాయా? సమాధిలోనికి దిగిన వారిని సత్యాన్ని వివరించలేరు, సత్యాన్ని ఆశ్రయించలేరు. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. రామన్ సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీ ఇంట్లో దీవించి ఫలించుగాక. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. దేవుని సన్నిధిలో అర్పించుకుందాం.